హలో ఆల్, అందరికీ భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి అతి ముఖ్యమైన రోజు. ఈ స్వాతంత్రం అనేది మనం మన త్రివర్ణ పతాకం అంటే మన 3 రంగుల జెండా లో సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అప్పట్లో ఉన్న అందరూ అంటే వివిధ మతాల వాళ్ళు మత సామరస్యంతో అంటే హిందువులు, క్రైస్తవులు, ఇస్లాం, ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిపి సమైక్యంగా పోరాడి మనం సాధించుకున్న ఒక ఐక్య సాధన. అయితే ఈ రోజున నేను ఒక విషయం గుర్తు చేసేది ఏంటంటే, మన జెండాలో 3 రంగులే కాదు, 4వ రంగు ఉంది. ఆ 4వ రంగు ఏంటంటే మన ధర్మచక్రం. ధర్మచక్రం బ్లూ కలర్లో ఉంటుంది. ఆ ధర్మచక్రం మనం అశోక ధర్మచక్రం నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఈ ధర్మచక్రం మనకి ఏం తెలియజేస్తుందంటే, ధర్మంగా ఉంటే అని మనం ఒక సిస్టమ్స్ ఫాలో అవ్వగలిగితే మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏదైతే మనం మత సామరస్యంతో సాధించిన మన స్వాతంత్రాన్ని ఒక ధర్మాన్ని మనం అనుసరిస్తూ ధర్మపదంగా ముందుకు తీసుకెళ్తే మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. జై హింద్, జై భారత్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.